నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్. ఈ రోజు మనం మాట్లాడబోతున్నది లోరూస్ ల్యాబ్స్ గురించి. గతంలో బాగా పెరిగిన బెంగళూరు ఫార్మా స్టాక్ 50% కంటే ఎక్కువ పడిపోయిందా? ఇప్పుడు మళ్లీ మంచుబాగా అయ్యే అవకాశం ఉందా? ఆ ప్రశ్నకు నేను డీప్ డైవ్ చేయబోతున్నాను. ఫండమెంటల్స్, తాజా ఫలితాలు, గ్రోత్ డ్రైవర్స్, రిస్క్లు మరియు ఒక క్లియర్ ఫైనల్ వెర్డిక్ట్ ఇస్తాను. లోరూస్ ఇప్పుడు సిడిఎంఓ పెంపుతో స్పష్టమైన ట్రాన్స్ఫర్మేషన్ దశలో ఉంది. సిడిఎంఓ రెవెన్యూ షేర్ పెరుగుతోంది. Q2 FY26లో రెవెన్యూ, EBITDA బలిగా వచ్చినట్లు కంపెనీ రిపోర్ట్ ఇచ్చింది. గ్రోత్, మార్జినల్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. కంపెనీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, ప్రధాన ప్లాంట్ విస్తరణ మరియు భూమి కేటాయింపు వంటివి కూడా మార్కెట్ అంచనాలను పెంచాయి. ఫండమెంటల్స్ మరియు తాజా రిజల్ట్స్. Q2 FY26 కన్సాలిడేటెడ్ రెవెన్యూ సుమారు 1,653 కోట్ల రూపాయలు. ఇది YoY సుమారు 35% జంప్. EBITDA మార్జిన్ కూడా బాగా మెరుగైనది. ఇది సిడిఎంఓ సెగ్మెంట్ బాగా పనిచేయడంతో సాధ్యమైంది. FY25లో కంపెనీ మొత్తం రెవెన్యూ 5,554 కోట్ల రూపాయలు. సిడిఎంఓ, ఫార్ములేషన్లు మరియు APIల మిశ్రమం ద్వారా స్థిరమైన డైవర్సిఫికేషన్ కలిగి ఉంది. కంపెనీ FY25లో పెద్ద కేపెక్స్ పెట్టింది. మ్యానుఫ్యాక్చరింగ్, వాషరీస్, బయో ఎడిసి, జీన్ థెరపీ రిలేటెడ్ ఇన్ఫ్రాపై పెట్టుబడులు నిర్వహిస్తోంది. ఇది వచ్చే సంవత్సరాలలో కెపాసిటీ మరియు సిడిఎంఓ సప్లై కేపబిలిటీ మెరుగుపరుస్తుంది. ఇంకా గమనించదగ్గది, గత ఉస్ఫుదా ఇన్స్పెక్షన్ సమయంలో కంపెనీకి ఒకే ఒక అబ్జర్వేషన్ మాత్రమే అందిందని నివేదించింది. ఇది రెగ్యులేటరీ రిస్క్ తగ్గించడానికి ఒక సిగ్నల్. గ్రోత్ డ్రైవర్స్. సిడిఎంఓ ఫోకస్. కొత్త NCE బయోటెక్ ప్రాజెక్టుల కోసం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ సెగ్మెంట్లో లోరూస్ పెద్ద ఎత్తున స్కేల్ పెంచుతోంది. సిడిఎంఓ రెవెన్యూ సాధారణంగా కంపెనీలకు ఎక్కువ మార్జిన్ ఇచ్చే విభాగం కావడంతో ఇది బలమైన గ్రోత్ డ్రైవర్. జియోగ్రఫీ మరియు ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్. APIలు, FDF, సిడిఎంఓ, బయో సెగ్మెంట్ల సమతౌల్యం రిస్క్ను తగ్గిస్తుంది. FY25లో జెనరిక్స్ మరియు సిడిఎంఓ రెండింట్లోనూ మంచి పనితనం కనిపించింది. ఎగ్జిక్యూషన్. కొత్త ప్లాంట్లు మరియు ల్యాండ్ అలాట్మెంట్. ఆంధ్రప్రదేశ్లో కొత్త భూభాగం పొందడం, LPZ ప్రాజెక్ట్ వంటి కార్యక్రమాలు దీర్ఘకాలిక తయారీ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇవి భవిష్యత్ ఆర్డర్లను ఆకర్షించడంలో సహాయపడతాయి. R&D మరియు టెక్నాలజీ. కంపెనీ R&D ఖర్చులను పెంచుతూ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీస్, ఫ్లో కెమిస్ట్రీ, బయోకాటలైసిస్ లాంటి టెక్నాలజీలను విస్తరిస్తోంది. ఇవి హైయర్ మార్జిన్ ప్రాజెక్టులను తీసుకురావడానికి చాలా కీలకం. వాల్యుయేషన్ మరియు మార్కెట్ సెంటిమెంట్. గత ఏడాది స్టాక్లో భారీ వోలాటిలిటీ కనిపించింది. 52 వారాలు హై 1,040 లో 501. ప్రస్తుతం స్టాక్ కొంత రికవరీ చూపుతున్నా మార్కెట్ ఇంకా ఎగ్జిక్యూషన్ ఆధారంగా రేటింగ్ ఇస్తోంది. కీ పాయింట్: సిడిఎంఓ పైన బలమైన మోమెంటం కొనసాగి మార్జిన్స్ నిలబెడితే వాల్యుయేషన్ రేటింగ్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇది పూర్తిగా ఎగ్జిక్యూషన్ మీదే ఆధారపడుతుంది. మార్కెట్ ముందే అంచనాలు పెట్టుకున్నందున కంపెనీ వాటిని నిజం చేయాల్సిన బాధ్యత ఉంది. రిస్క్లు. క్లయింట్ కాన్సంట్రేషన్. సిడిఎంఓ పెద్ద కాంట్రాక్టులపై ఆధారపడుతుంది. 1-2 ఆర్డర్స్ డిలే లేదా లాస్ అయితే రెవెన్యూపై పెద్ద ప్రభావం ఉంటుంది. రెగ్యులేటరీ రిస్క్. ఉస్ఫుదా యూరోపియన్ ఇన్స్పెక్షన్లు కంపెనీ షిప్మెంట్స్ పై ప్రభావం చూపవచ్చు. యూనిట్ 4కి గతంలో అబ్జర్వేషన్స్ వచ్చిన రికార్డు ఉన్నా పెద్ద సమస్యేం కాలేదు. అయినప్పటికీ ఇటువంటి అంశాలు ప్రమాదకరమే. కేపెక్స్ మరియు ప్లాంట్ ఎగ్జిక్యూషన్ రిస్క్. కొత్త ప్లాంట్లు, ల్యాండ్ ప్రాజెక్టులు టైమ్లైన్లకు తగ్గట్టు పూర్తి కాకపోతే భావించిన రెవెన్యూ ఆలస్యమవుతుంది. మాక్రో రిస్క్. ఫార్మా ఎగుమతులపై ఫోరెక్స్ మార్పులు, రా మెటీరియల్ ధరల మార్పులు, గ్లోబల్ సప్లై చైన్ సమస్యలు ప్రభావం చూపవచ్చు. హై ఎక్స్పెక్టేషన్స్. స్టాక్ చాలా సార్లు ముందే గ్రోత్ ని ప్రైస్ చేస్తుంది. సరైన ఎంట్రీ పాయింట్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ Q2 మోమెంటంపై ట్రేడ్ చేయొచ్చు, కానీ రిస్క్ ఎక్కువ. FDA అప్డేట్లు, ఆర్డర్ న్యూస్, కేపెక్స్ పురోగతి తప్పక చూడాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ DCA విధానంతో చిన్న ట్రాంచ్లుగా కొనడం బెస్ట్. సిడిఎంఓ మల్టీఇయర్ పైప్లైన్ మీద నమ్మకం ఉంటే కొంత కాస్త పొజిషన్ తీసుకోవచ్చు, కానీ డైవర్సిఫికేషన్ తప్పనిసరి. వీక్షించాల్సినవి: కొత్త సిడిఎంఓ NCE ఆర్డర్లు, మార్జిన్ సస్టైనబిలిటీ,
కొత్త ప్లాంట్ల టైమ్లైన్ పురోగతి, రెగ్యులేటరీ ఆడిట్ ఫలితాలు. ఎగ్జిట్ సిగ్నల్స్, నిరవధికంగా మార్జిన్లు పడిపోవడం, పెద్ద రెగ్యులేటరీ ఇష్యూస్, ప్రధాన ఆర్డర్స్ క్యాన్సిల్ అవడం లేదా క్లయింట్ కన్సంట్రేషన్ పెరగడం. ఫైనల్ వర్డిక్ట్, మల్టీబ్యాగర్ అవుతుందా? అవకాశం ఉంది, కానీ ఇది ప్యూర్ ఎగ్జిక్యూషన్ స్టోరీ. లారస్ ల్యాబ్స్ కి మల్టీబ్యాగర్ పొటెన్షియల్ ఉంది ఎందుకంటే CDMO మొమెంటం పెరుగుతోంది, ఇటీవల మార్జిన్స్ బలంగా ఉన్నాయి, R&D దిశ సరిగ్గా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ స్కేలప్ జరుగుతోంది. కానీ కన్సిస్టెంట్ డెలివరీ లేకపోతే మార్కెట్ రివార్డ్ ఇవ్వదు. అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ కు ఇది రీజనబుల్ ఆపర్చునిటీ, కానీ రిస్క్ మేనేజ్ చేయడానికి DCA లేదా స్టేజ్ బయింగ్ తప్పనిసరి. కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ కు పరిమిత ఎక్స్పోజర్ మాత్రమే మంచిది. మీరు అగ్రెసివ్ గ్రోత్ ఇన్వెస్టర్ అయితే పెద్ద అప్సైడ్ కోసం భాగం పెట్టొచ్చు, కానీ రిస్క్ మేనేజ్ చేయడానికి DCA లేదా స్టేజ్ బయింగ్ తప్పనిసరి. కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ కోసం ఇది కోర్గా కాకుండా చిన్న, నియంత్రిత అలొకేషన్ రూపంలో ఉంచడం సురక్షితం. ఎగ్జిక్యూషన్ స్పష్టంగా మెరుగుపడిన తర్వాతే పొజిషన్ పెంచడం మంచిది. దిస్ అనాలిసిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. We are not ACBI registered investment advisors, so this should not be treated as a buy-sell recommendation. We do not intend to defame or target any individual or organization. Please do your own research or consult a certified advisor before investing.